రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇచ్చే కార్యక్రమం మరో వారం రోజుల్లో మొదలుపెట్టనున్నామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిరుమలపాలెం, కూసుమంచి మండల లబ్ధిదారుల కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఇచ్చిన ప్రతి మాటను, హామీని ఆలస్యమైన నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు. నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చేసిన ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. వారందరికీ, అధికారులకి, ముఖ్యంగా నా ఆడబిడ్డలకి, మీడియా మిత్రులకు నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. పేదోడు ప్రభుత్వం కావాలని, ఆ పేదోడు ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అని మీ అందరి దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తయింది. 15 నెలల క్రితం ప్రమాణ స్వీకారం చేశాం. 15 నెలలు పూర్తయింది. ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆనాడు పిసిసి అధ్యక్షులు, ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు, మేమందరం కానీ ఏవైతే హామీలు చెప్పామో సాధ్యమైన హామీలని కొన్ని పూర్తి చేశాం. ఇంకా మీ మనసులో మీరు ఆశిస్తున్నది, పేదవాడి కుటుంబం ఆశిస్తున్నది ఇంకా ఉన్నాయి. అది ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తానని చెప్పాం. మోడల్గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఇచ్చాం. ఈ రాబోయే 3-4 రోజుల్లో కలెక్టర్ గారితో కూడా ఇప్పుడు చర్చిస్తున్నా. రాబోయే 3-4 రోజుల్లో మొదట విడత ఇస్తానన్న 3,500 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారం 10 రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం. అదే రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఈ రాబోయే ఈ నెలాఖరు లోపే ప్రతి పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. అంతేకాదు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆనాటి ఆ ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి పేరుతో అరాచకాన్ని సృష్టించిందో ఆ అరాచకాన్ని అంతటినీ గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా ఆ పనులన్నీ పూర్తి చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలలో రైతన్నులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ, ఆడబిడ్డలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ, నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 9 నెలల్లోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చెయ్యని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం 55,562 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడా తగ్గకుండా ఉన్న దాంట్లో పేదవాడికి ఏదైతే మంచి జరుగుతుందో అనుకుంటున్నామో ఆ జరిగే దాంట్లో, ఆ చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు పనిచేస్తుంది. భవిష్యత్తులో భగవంతుడి దయతో ఇచ్చిన ప్రతి మాటని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసే దిశగా ఈ రాష్ట్ర